మరి మన దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ వాక్య భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. అపోస్తుల కార్యములు మొదటి 2వ అధ్యాయము మొదటి 3 వచనములు. ప్రేమగల దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున పెంతెకోస్తు పండుగ రోజున ప్రభా కాకినాడ పట్టణంలో ఉండి సర్పవరంలో ఉన్న సువార్త సంపూర్ణ సంఘములో చేరి మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ సన్నిధులు ఆరాధించుటకును స్తుతించుటకును మీ యొక్క ఆత్మాభిషేకము పొందుడుకును పెంతెకోస్తు దినమును పొందిన అనుభవం పొందుడికి ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభా. మీ దాసుడు ప్రభా రెవరెండ్ విలియం గారిని బట్టి వందనములు ప్రభా, వారి యొక్క తల్లి గారిని బట్టి వందనములు ప్రభా, సతీమణిని బట్టి కుటుంబాన్ని బట్టి సంఘ విశ్వాసులందరిని బట్టి వందనములు ప్రభా. మరి సమయమున మీ సన్నిధిలో కొద్ది సమయం గడుపుచుండగా మాతో ఉండమని మా ప్రభును రక్షణ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునిడియు ప్రభు అయిన యేసుక్రీస్తునిడియు కృపయు సమాధానం మీకు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో పెంతెకోస్తు పండుగ వచ్చిన దినమందు అని మనము చదివి ఉన్నాం. ఇక్కడ ప్రియులారా, పెంతెకోస్తు పండుగ మరి పాత నిబంధనల గ్రంథంలో చూసినప్పుడు దీన్ని ఏమంటారంటే వారముల పండుగ. మరొకసారి దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఆచరించిన అతి ప్రాముఖ్యమైన 7 పండుగలు పాత నిబంధనలకు చూడగలము. దేవుని యొక్క వాక్య ప్రకారముగా మొట్టమొదటిగా పస్కా పండుగ, రెండవదిగా పులియన రొట్టెల పండుగ, మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ, నాలుగవదిగా వారముల పండుగ అనగా పెంతెకోస్తు పండుగ, ఐదవదిగా శృంగ ధ్వనుల పండుగ, ఆరవదిగా పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవదిగా పర్ణశాల పండుగ. ఈ యొక్క పండుగలు క్రమము తప్పగా ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులు ఆచరించే వారు ఉండి ఉన్నారు. ఈరోజు అతి ప్రాముఖ్యముగా వారముల పండుగ లేక నూతన మరి క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ గురించి కొన్ని విషయములు తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కుమ్మరింపబడి ఉన్నాడో, ఎందుకు కుమ్మరింపబడి ఉన్నాడో అన్న విషయములు కొన్ని సమయమున మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమైనాం. మరి ఈ సమయమున ఇక్కడ కూర్చున్న మీరే కాకుండాను మరి వాట్సాప్ ద్వారా వందలాది మంది వినిచున్న వారికి ఈరోజు పెంతెకోస్తు పండుగ యొక్క ఆశీర్వాదములు దీవెనలు అందరికీ పెంతెకోస్తు దినమున ఆనాడు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడి ఉన్నారో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. మరి ఈ సమయంలో ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26 నుంచి 31వ వచనంలోను, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9 నుంచి 12వ వచనంలోనూ మరి ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఇది కోతకాలంలో వచ్చి పండుగగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగ అన్నదానికి లేవి కాండము 23వ అధ్యాయము 15 నుంచి 12వ వచనం 22వ వచనం చదువుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయము 15 నుంచి 22వ వచనము.
ఓకే అమ్మా. ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఇది అనగా వారముల పండుగ కోత కాలములో వచ్చు పండుగగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 16వ వచనంలో కోత పండుగ అని చెప్పబడినట్లుగా వాక్య భాగములు మనం చూస్తున్నాం. మొదటి 3 పండుగలు మరి మొదటి మాసంలో వచ్చును. మరి ప్రథమ ఫలముల పండుగ దినము మొదలుకొని 7 వారములు లెక్కించి 7వ విశ్రాంతి దినమునకు మరు దినము అనగా ఆదివారమున అనగా మరి 50వ దినము ఒక్క దినముననే ఈ పండుగ ఆచరించదురని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నాం. కనుకనే చదవబడిన వాక్య భాగములో లేవీకాండము 23వ అధ్యాయము 15-16 వచనముల వలన ఈ పండుగకు వారముల పండుగ అని పేరు పెట్టబడినట్లుగా మరి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16 వచనంలో మనం చూడగలము. 2వ దినవృత్తాంత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ 50వ దినము అని అక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ ప్రభునందు ప్రియులారా 50వ దినం అనేది గ్రీకు పదములో పెంతెకోస్తు పెంటా అనగా పెగోస్ట్ పెంతెకోస్తు దినముగా పరిగ్రహింపబడినట్లుగా పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అనగా పాత నిబంధనల ప్రకారముగా వారముల పండుగ వచ్చినప్పుడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున మరి 50వ పదమునకు గ్రీకు భాషాంతరమున పెంతెకోస్తు అనగా దేవుడు కోతకు యజమానుడని ఈ పండుగ చెప్పుచున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నాం. మరి యొక్క వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగ యొక్క చరిత్ర ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు పాత నిబంధనల గ్రంథములు చూసినప్పుడు మొట్టమొదటిగా ఈ పండుగ ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయలుదేరిన 50 దినములకు సీనాయి వద్ద ధర్మశాస్త్రమును ఇచ్చుటకు సూచించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన 3వ నెల ఆరంభము నుండి వారు సీనాయికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అనగా మొదటి నెల 14వ దినాన్నే రాత్రి వారు బయలుదేరినట్లుగా వాక్య భాగములో చూస్తున్నాం. కనుకనే నిర్గమకాండము 12వ అధ్యాయము 7, 8, 30, 31, 34 వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మరి మొదటి నెలలో 16 దినాలు అనగా మొదటి నెలలో వారు 14వ దినాన్ని బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నెలంతా 14 దినాలు బయలుదేరినప్పుడు మరి మిగతా ఎన్ని దినాలు ఉన్నాయి? 16 దినాలు. తర్వాత 2వ నెల అనగా 30 దినాలు. తర్వాత 3వ నెలలో 1 దినము అనగా 47 దినాలు. 16, 30, 1 చూసినప్పుడు 47 దినాలు. తర్వాత 3 దినములకు అనగా నిర్గమకాండము 19వ అధ్యాయము 11, 20 వచనం ప్రకారముగా 3 దినములు అనగా 47, 3, 50 దినాలకి అక్కడ సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలులు యెహోవా ధర్మశాస్త్రమును పొందినట్లుగా పరిశుద్ధ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అనగా ఐగుప్తు నుండి బయలుదేరిన 50వ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం పొందినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ సమయమున క్రొత్త నిబంధనల లెక్క ప్రకారముగా మనం చూసినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ లోకంలో సంచరించినట్లుగా మరి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినాలు ఈ లోకంలో సంచరించేసు అనేక ప్రమాణాలు చూపించేసు తన్ను తాను సజీవుడిగా అగుపరుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. తర్వాత 10వ అధ్యాయం అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 10, 15 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మరి ఆరోహణమయ్యే దినకం ముందు అనగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నారు? మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో వేచియుండుడి అని చెప్పి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 40వ దినాన్ని ఆరోహణం అయి ఉండగా అనగా గత వారములో 9వ తారీఖున అనగా ఆరోహణ దినముగా పరిగ్రహింపబడినది. ఆరోహణ దినం అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అనగా మరి ఇక్కడ శిష్యులు
మరి మిగతా సహోదరులు ఇంచుమించు 120 మంది సహోదరులు మేడగది మీద యెరూషలేములో మేడగదిలో 10 దినములు వేచి ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనంలోంచి మనం చూసినప్పుడు 10 దినములు వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పెంతెకోస్తు దినాన్ని అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినట్లుగా ఇప్పుడు చదవబడిన వాక్య భాగములు మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములో మరి ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క పండుగల చరిత్రలు చూసినప్పుడు పస్కా పండుగ రోజున అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నాడు. తర్వాత ప్రభువు ప్రియులరా ప్రథమ ఫలం పండుగ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నాడు. తర్వాత 50వ దినపు పండుగ అనగా పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మరి 50 దినాలకు ధర్మశాస్త్రము అనుగ్రహింపబడినది. మరి యేసుప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత 50 దినాలకి అనగా 40 దినాలు ఈ లోకములో సంచరించి 40 దినాన్ని ఆరోహణ అయ్యున్నాడు. మరి 10 దినములు అనగా మరి యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండగా 10 దినములు అనగా 50 దినాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. మరి ఇక్కడ 50 పాత నిబంధన గ్రంథంలో 50 దినముల తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 3000 మంది చనిపోయి ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలో మరి 50 దినాన్ని పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత 3000 మంది బ్రతికింపబడినట్లుగా వాక్యభాములో మనం చూస్తున్నాం. అనగా ఇశ్రాయేలు ప్రజలు మోసే ధర్మశాస్త్రం నిమిత్తము మరి సీనాయి కొండ మీద ఉన్నప్పుడు వారి కింద దూడను చేసి ఊరేగించిన సమయంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చిన దాన్ని బట్టి ఆ దినాన్ని 3000 మంది నశించినట్లుగా మనం చూస్తున్నాం. మరి పెంతెకోస్తు దినాన్ని అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన సువార్త ప్రకటించినప్పుడు అక్కడ 3000 మంది రక్షణ పొంది బాప్తిసం పొందినట్లుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మరి 40-41 వచనంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుకనే ఈ సమయమున మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు మరి ఆత్మ జీవింపచేయును వాక్ అక్షరము చంపును అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు 3000 మంది రక్షింపబడి తర్వాత అక్షరము అనగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 3000 మంది నశించినట్లుగా పరిశుద్ధ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. తర్వాత ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఇక్కడ రెండవదిగా ఇక్కడ క్రొత్త ఫలములతో నైవేద్యమును వారు అర్పించినట్లుగా లేవీ కాండములో 23వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యములో మరి క్రైస్తవులు అనగా మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత అక్కడ వారు కూడా సంఘము స్థాపింపబడి దేవునికి మరి అక్కడ నైవేద్యము అర్పింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆరాధన స్తుతి ద్వారా అక్కడ నైవేద్యముగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఈ బండ మీద నా సంఘమును కొట్టుదును అని చెప్పిన మాట ఇక్కడ ప్రభువు ప్రియులారా పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత అక్కడ రక్షింపబడిన వారు మొట్టమొదటిగా అక్కడ సంఘము ఏర్పడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. అందుకనే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అక్కడ చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు కొత్త నైవేద్యమును తీసుకుని వచ్చినారు. పెంతెకోస్తు దినాన్ని ఇశ్రాయేలు అక్కడ దేవునికి క్రొత్త నైవేద్యము అనగా స్తుతి ఆరాధన జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం.
కనుక ఈ సమయమున మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క పండుగలలో 2 రొట్టెలు చేసి దేవునికి అర్పణగా అర్పించినట్లుగా లేవీకాండము 23:17 మనం చూస్తున్నాం. పెంతెకోస్తు దినాన్ని కూడా ఇక్కడ 2 జనాంగములు అనగా మేడగడిది మీద 120 మంది కూడిన వారిలో ఒక గుంపు యూదులు, రెండవ గుంపు మరి అన్యులు. ఈ యొక్క 2 జనాంగములు దేవునికి అర్పణముగా అర్పింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి లోకంలోనగా చెప్పిన మాట యోహాను సువార్త 10:16 మనం చూసినప్పుడు, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా తోడుకొని రావలను, అప్పుడు మంద ఒకటియు కాపరయు ఒకటియు అగును. దొడ్డులో ఉన్న గొర్రెలు యూదులు అన్నట్లుగా, అంతేకాకుండాను దొడ్డువు కాని గొర్రెలు అనగా అన్యులు అనగా ప్రభు ప్రియులరా, ఆ రోజు పెంతెకోస్తు దినాన్ని యూదులు అన్యులు కలిసి ప్రభు సందులో ఆరాధించడం వలన వారు కూడి వచ్చిన వారందరిపై పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దాన్ని బట్టి అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము పొంది దేవుని స్తుతించినట్లుగా వాక్యభాగములో మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యానికి ముందు పాస్టర్ గారు ఆరాధన నడిపించి ఉన్నారు. ఈ ఆరాధనలో మనమందరము దేవుని స్తుతించి ఉన్నాము, ఆరాధించి ఉన్నాం. తత్మలుగా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడి అనేక మంది భాషలతో కూడా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 2024 సంవత్సరముల క్రితం పెంతెకోస్తు దినానికి కూడా జరిగిన కార్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యభాగములు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగములు మరొకసారి చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2:3-4 చూస్తున్నప్పుడు చదువమ్మా. ఓకే, ఆత్మ వారికి వాక్శక్తు అనుగ్రహించిన దానిని బట్టి అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇంకో మాట చెప్పాలంటే దేవుణ్ణి స్తుతించిరి, ఆరాధించిరి, ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యభాగం ద్వారా మనము చూస్తున్నాం. 4వదిగా లేవీకాండము 23:17 చూసినప్పుడు, తూములో 2 వంతుల పిండి గల రొట్టెలు అనగా చాలా పెద్దవి, అలాగే యూదులు అన్యులు అనేకులుగా సంఘములో చేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, 5వదిగా ప్రథమ ఫలముల పండుగలు గోధుమ గింజలు పనతో సహా గింజగానే అర్పింపబడును. కానీ ఈ పండుగలు గింజలు నలిగిపోయి తన రూపాన్ని పోగొట్టుకొని పిండిగా చేయబడి అర్పింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభువు ప్రియులారా, పెంతెకోస్తు దినాన్ని ఎన్ని దినాలు వాళ్ళు వేచి ఉన్నారు? 10 దినములు. 10 దినములు దేవుని సన్నిధిలో ఏం చేసి ఉన్నారు? ప్రార్థించి ఉన్నారు. ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నారు? వారు తమ పాపములు ఒప్పుకొనుచు నలగొట్టబడి విరగొట్టబడి దేవునికి అయిష్టమైన కార్యములు ఇంకలు ఏమైనా ఉన్నదో అది ఒప్పుకొనుచు పశ్చాత్తాప హృదయముతో 10 దినములు ప్రభు సన్నిధిలో ఏం చేసినారంటే గోధుమ గింజ వలె వారు నలగొట్టబడి మరి రొద్దబడి పిండిగా చేయబడి విరగొట్టబడిన మరి జీవితం కలిగిన వారే దేవుని సన్నిధిలో స్తుతించుచుండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వ్రాలగా అగ్ని నాలుకగా విభాగింపబడి వ్రాలినప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వారిపై వచ్చినప్పుడు అందరూ వాక్శక్తితో నింపబడి దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా అన్య భాషలతో దేవుని స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి మధ్య ప్రభు ఉంటానని చెప్పి ఉన్నాడు. కనుక మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ 9వ 11వ మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములు ఆయనకు విధేయులైన వారు రక్షణ పొందినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఆయనకి విధేయులైన
ఫెయిల్ అవ్వకోకుండా మన ఎంత మాత్రమును నలగొట్టబడకోకుండాను ఎంత మాత్రమును ఆయన బిడ్డలుగా చేయబడలేము. అంతేకాకుండాను ఆయన వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దాన ఫలము పరిశుద్ధాత్మ ఫలము, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల పొందలేమని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు 6వదిగా ఈ 2 రొట్టెలు అయినా ఒక్క అర్పణే. ఈ 2 జనాంగములు అనగా యూదులు మరి అన్యులు నూతన పరుషుడిగా చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములు క్రీస్తు అనుగ్రహించిన ఆత్మ అనుగ్రహింపబడడం వలన గొప్ప ఐక్యత అక్కడ కనబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తున్నాం. 2:14-15 చదవమ్మా. హల్లెలూయా. ఇస్సమన ప్రభువు ప్రియులరా, అంతవరకు యూదులు ఏంటంటే మేమే దేవుని ప్రజలము, మేమే దేవుని కలిగిన వారము అని చెప్పి అన్యులతో ఎంత మాత్రమునో సాంగత్యం చేయని వారుగా ఉండి ఉన్నారు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉన్నాడో ఏం జరిగిందనగా యూదులకును అన్యులకు మధ్య ఉన్న అడ్డుగోడ తీసివేయబడి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధానపరచబడిన వారమే ఏక జనాంగముగా చేరి మనమందరము సమాధానపరచబడిన వారమై ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకును స్తుతించుటకును ఆయన జనాంగముగా చేయుటకు ప్రభు గొప్ప కృప అనుగ్రహించినాడు. హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియులారా, మనమందరము ఏక జనాంగంగా చేయబడి మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి ఆరాధించుటకు ప్రభు గొప్ప కృప అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుక పెంతెకోస్తు దినాన్ని జరిగిన ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన మనమందరము దేవునికి ఇష్టలైన ప్రజలుగా, దేవునికి సొత్తైన ప్రజలుగా మనమందరము ఆయన బిడ్డలుగా చేయబడి ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ముఖ్యముగా ప్రభువు ప్రియులారా, యూదులకును మనకును మధ్యగా ఉన్న అడ్డుగోడను పడగొట్టబడి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ కార్యము ద్వారా మనందరం మన మధ్య జాతి కుల భేదం లేకుండాను ఆయన ఆరాధించుటకు ప్రభు కృప అనుగ్రహించినారు. అందుకని నేటి దినాలు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ జాతి కులము అని లేకుండా క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలుగా మనము చేరి మహిమ పరచును ఆయన ఘనపరచుటకును ప్రభు గొప్ప కృప అనుగ్రహించినారు. హల్లెలూయా. కనుక ఈ విధముగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన మనమందరము ఏక జనాంగమై ఆయన్ని స్తుతించి ఆరాధించుటకు ప్రభు గొప్ప కృప అనుగ్రహించినారు. 7వదిగా లేవికాండము 23:7 పులిసిన రొట్టెలు అర్పింపబడేటట్లుగా మనం చూస్తున్నాం. వాటిని గోధుమ పిండితో చేసి పులియపొట్టి కాల్చవలను. పులియ రొట్టెల పండుగలో గట్టి చట్టముగా 7 దినములు పులిచినవి అంత మాత్రమును తినకూడదని ఆజ్ఞాపించినాడుగా దేవుని యొక్క వాక్యభాములో మనం చూస్తున్నాం. అయితే పెంతెకోస్తు పండుగలో పులియబెట్టిన రొట్టెల సంగతి ఏమని చెప్తున్నాడంటే, 2 రొట్టెలు గోధుమ పిండితో చేసినప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉన్నట్లుగా ఇందులో మనకు గొప్ప పాఠం ఏంటంటే, ఒకటి మరి పస్కా అనున్నది క్రీస్తుకు సూచనగా ఉన్నది గనుక క్రీస్తులోనైతే ఎట్టు పులుపు లేదు గనక పస్కా పండుగలో పులుపు ఎంత మాత్రమో సరిపోదని వాక్యభామంలో మనం చూస్తున్నాం. పస్కా పండుగలో వచ్చిన పులియని రొట్టెల పండుగ ఆచరించినట్లుగా క్రీస్తును అంగీకరించిన విశ్వాసంలో కూడా పులుపు అనేది ఉండకూడదు. ఇక్కడ పులుపు ఏంటంటే పాపమునకు సూచనగా ఉన్నది. పరిశుద్ధమైన నిర్మలమైన జీవితము
జీవించుట అనగా ప్రభువు ప్రియులారా, పాప జీవితము అనగా పులిసిన పిండి ఎంత మాత్రము ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగములు అంతేకాకుండా ప్రభువు ప్రియ సహోదరులారా, రెండవదిగా సంఘము అంటే నమ్మిన విశ్వాసులకు చెంది ఉన్నది కనుక నమ్మిన వారిలో ఎల్లప్పుడూ మరి ఇక్కడ సంపూర్ణత ఉండవలెనని దేవుని యొక్క వాక్యభాములు మనం చూస్తున్నాం. ఇక్కడ విశ్వాసులు శరీరముతో సంఘములో చేర్చబడి ఉన్నారు. ప్రభువు వచ్చినప్పుడే ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడునని పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. కనుకనే ఈ సమయమున ప్రభువు పిల్లలైన మనము శరీరంలో పాప స్వభావము ఉన్నది కనుక క్రీస్తులో లేదు, కానీ క్రీస్తు సంఘములోనైతే పులుపు ఉన్నది. ఆ పులుపు ఎప్పుడు పోతుందంటే మనమందరము ఎత్తబడినకు అనగా మహిమ శరీరము దాల్చి ఆయనతో ఎత్తబడినప్పుడు మనము ఆ పులుపు పోతుందని దేవుని యొక్క వాక్యభాములు మనం చూస్తున్నాం. మూడవదిగా పులుపు కాల్చబడవలను అనేది ఇక్కడ 7 మరి లేవికాండము 23:7-17లో కాల్చినప్పుడు ఆ పులుపు యొక్క శక్తి తగ్గిపోతుందని చూస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడినప్పుడు ఆ పులుపు పోతుంది. అందుకని దేవుని యొక్క వాక్యభాములు మనం పాట కూడా పాడతాము. నీ అగ్నితో మమ్ములను కాల్చు దేవా, శరీర క్రియలనియు నశింపచేయు ప్రభువా అని పాట పాడుతున్నాం. కనుక ఈ సమయమున పరిశుద్ధాత్మ శక్తి మనపై కుమ్మరింపబడినప్పుడు శక్తి ఏం చేస్తుందంటే మనలో ఉన్న పులుపును కాల్చివేస్తుంది. అంటే శరీర క్రియలనియు కాల్చివేయబడతాయని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపిన యెడల మనము జీవించేదము అని ఇక్కడ చెప్పుచున్నాడు. కనుక ఈ సమయంలో ప్రభువు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చు వరకు ఈ పాప శరీరమైన పులిపిండి అగ్ని చేత శరీర స్వభావమును కాల్చివేయబడి చక్కగా ప్రభువు కొరకు జీవించి కలుచుచు గలతీయులకు రాసిన పత్రిక 5:16 ప్రకారముగా మనము ఆత్మానుసారముగా నడుచుకొనవలసిన వారు ఉన్నామని ఆత్మచేత శరీరమునకు మనము లొంగకుండా విశ్వాసిగా జీవించగలమని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, అందుకని దేవుని యొక్క వాక్య భాగములు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు యోగ్యులైన వారిగా కనబడినట్లు భిన్న అభిప్రాయములు ఉండక తప్పవు కానీ సంఘములో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తితో ఆత్మతో కాల్చబడినప్పుడు ఆ భిన్నములనియు అన్నీయు కాల్చివేయబడినని దేవుని యొక్క వాక్యభాగములు మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు భక్తుడైన యాకోబు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనము అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, నాలుగుతోనే నోరు జారి తప్పిపోవచ్చున్నది కనుక అటువంటి సమయంలో ఆత్మ మనలో ఉన్న పులుపుని కాల్చివేయులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు గలతీ 5:24 చదువమ్మా. గట్టిగా చదువమ్మా. ఓకే, శరీర సంబంధులు ఇక్కడ ప్రభువు ప్రియులారా క్రీస్తు, అందుకని అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు 20వ వచనంలో నేను క్రీస్తుతో సిలువ వేయబడి తిని అని చెప్పుచున్నాడు. నేను లోకమునకు నేనును సిలువ వేయబడి తిని అని అక్కడ మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చెప్పుచున్నాడు. మరి 20వ వచనంలోను 5:20లో నేను లోకము కొరకు క్రీస్తుతో సిలువ వేయబడుతునని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు మనమందరము కాల్చబడి ఆయనకు
ప్రత్యేకమైన మరి మరి విందుగా లేక అర్పణముగా అర్పింపబడతామని దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, అందుకని అపోస్తలుల కార్యము 1:5 ప్రభు చెప్పిన మాట ఏమన్నాడంటే, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్పి ఉన్నాడు. మరి యోహాను అంటున్నాడు, మత్తయి సువార్త బాప్తిస్మిచ్చి యోహాను 3:11 ఇక్కడ దేవుని యొక్క వాక్యములు యోహాను చెప్తున్నది, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చినని ప్రభువు గురించి చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములు ప్రభు ఆరోహణ అవ్వక ముందు మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభు ప్రియులారా. కనుక ఈ సమయమున ఈ ఆత్మ అభిషేకము మనమందరము ప్రభు ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టినప్పుడు మనం పొందగలమని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన ముందుగానే అభిషేకింపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. యోహాను సువార్త 12:1-7 చూసినప్పుడు మరియా యేసు ప్రభు వరకు అత్తర పూసి అక్కడ అభిషేకించినట్లుగా వాక్య భాగములు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 14:3-9 ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరును తీసుకొని ఆయన తల మీద పోసెను, అభిషేకించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ఈ విధముగా యేసు ప్రభువారు అనేక చోట్ల మరి ఆయన బ్రతికి ఉండగా అభిషేకము పొందినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇదేదనగా యేసు ప్రభు వారు చెప్పిన వాగ్దానము, మీరు ఆత్మచేత బాప్తిస్మ పొందుట అనగా క్రైస్తవ జీవితమునకు పునాది అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు ఇచ్చిన వాగ్దానములు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి లోకంలో ఉండగా యోహాను సువార్త 14:15-16 మనం చూసినప్పుడు యోహాను సువార్త 14:15-16 చూసినప్పుడు ఇక్కడ ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనగా సత్యస్వరూపమైన ఆత్మను మీకు పంపును అని అక్కడ చెప్పి ఉన్నాడు దేవుని యేసు ప్రభు వారు ఆయన మరి వెళ్ళక ముందు. ఆ సమయమున మరి ఆయన చెప్పిన వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్ముడు మనకు పంపబడినట్లుగా పెంతెకొస్తు దినాన్ని మనము చూస్తున్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 16:7-8 మనం చూసినప్పుడు ఇక్కడ ప్రభువు ప్రియులారా, ఆదరణకర్త మీకు పంపబడును అనగా ప్రభు ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మిమ్మల్ని ఒప్పింపచేయును. ఇక్కడ అందరం మనం చేరి ఉన్నాం. ఓకే, చేరిన తర్వాత మనమందరము యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నాం, అందరము బాప్తిసం పొంది ఉన్నాం. ఓకే, ఎందుకు రక్షణ పొంది ఉన్నాము, ఎందుకు మనము ఆయన రక్షణకు అంగీకరించి ఉన్నామంటే ప్రభువుని ప్రియులారా, పాస్టర్ గారు లేక నేను లేక సేవకులు వచ్చి చెప్పిన మాత్రాన మనమందరము మార్పు పొందలేదు. మనం ఎట్లా మార్పు పొందున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి ఏం చెప్తున్నాడు, పాపమును గూర్చియు తీర్పును గూర్చియు నీతిని గూర్చియు మనలను ఒప్పింప చేసిన దానిని బట్టి మనమందరము యేసు ప్రభువుని సొంత రక్షణకు అంగీకరించి ఆయన నామపడ బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా చేయబడుటకు ఎవరు చేసినారు కార్యము?
పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఆయన వచ్చిన తర్వాత మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించడే కాకుండాను పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయునని ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై కుమ్మరింపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియులారా, పెంతెకోస్తు దినాన్ని జరిగిన కార్యములో అక్కడ ఎంతమంది అయితే అక్కడ కూడిన 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన తర్వాత అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పేతురు గారు ప్రకటించి ఉన్నాడు. ప్రకటించుట ఏంటంటే ప్రభువు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఉన్నాడు. ఆ విధముగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనని నమ్ముకున్నారో వారందరూ రక్షింపబడి పరలోక రాజ్యములకు వెళ్తారు అని చెప్పగానే వారిలో ఏం క్రియ జరిగినది? అక్కడ 3,000 మంది రక్షణ పొంది ఉన్నారు, బాప్తిసం పొంది ఉన్నారు. ఎవరు కార్యము చేసినారు? వారిలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ ఒప్పింపచేసు ఆత్మను అనుగ్రహింపచేసి ఉన్నాడు. నేను పాపిని, పలానా సమయంలో పలానా పాపం చేసి ఉన్నాను, నా పాపములను బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను, నన్ను నరకానికి వెళ్ళకోకుండా నా బదులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు అని మరి ఒప్పింపచేసి ఆత్మను కలుగుట వలన రక్షింపబడి అందరూ నీటి బాప్తిస్మము పొందినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో పెంతెకోస్తు దినాన్ని జరిగిన ఆ యొక్క ఆత్మ కుమ్మరింపును బట్టి జరిగిన కార్యం ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా అందరూ ఆత్మతో నింపబడి ఉన్నారు, అగ్నితో కాల్చబడి ఉన్నారు. అంతేకాకుండాను వారి యొక్క సాక్ష్య జీవిత ద్వారా ప్రప్రథముగా సంగముగా వారు చేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, ఈరోజు మనము ఆత్మతో నింపబడుటకు గల కారణం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉండగానే ఆయన ఇచ్చిన వాగ్దానము, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో వేచి. ముందుగా ఏం చెప్పి ఉన్నారు? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపుతాను. ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించెను. ఏంటది? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేయును అని చెప్పి ఆయన ఏం చెప్పారు? మీరు యెరూషలేములో వెళ్ళక ఏం చేస్తున్నాడు? మీరు వేచి ఉండి పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో వేచి ఉండి అని చెప్పి 10 దినములు వేచి ఉన్న తర్వాత ఆది అపోస్తలులు 120 మంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే వారందరూ కాల్చబడి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మార్చబడి సంఘముగా కట్టబడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాటి నుంచి నేటి వరకు కూడా యేసుక్రీస్తు ఆత్మ రూపులో మనందరితో మాట్లాడుచున్నాడు. మనలందరినీ సర్వసత్యములోనికి నడిపించేసు ఆయన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరుచుచున్నాడు. హల్లెలూయా! ఎందుకనగా ఆయన యొక్క రాకడలో ఎత్తబడుటకు ప్రభువు ప్రియులారా, ఆ సన్నిధిలో మనమందరము చేర్చబడుటకు మనము సిద్ధపడవలసిన వారు ఉన్నాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, వారు శక్తి పొందిన తర్వాత ఏం చేయాలన్నారు? చదవమ్మ 8వ వచనము.
ఓకే, పైనుండి శక్తి పొందిన తర్వాత మీరు నాకు సాక్షులయ్యుందురు. ఎక్కడంట? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూది గంత నివాసుల వరకు. ఈ విషయంలో చాలాసార్లు నేను వచ్చినప్పుడు చెప్పాను ఈ యొక్క మాట. యెరూషలేమనగా మన యొక్క ఇంటిలో, మన యొక్క బంధువుల మధ్య. మరి యూదయ అనగా మన యొక్క మిత్రుల మధ్య, మన బంధువుల మధ్య. సమరయ అనగా అన్యుల మధ్య, బూదుగంతల మధ్య. అంటే మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడ సాక్షులుగా ఉండడకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై కుమ్మరించగల కారణం ఏంటంటే ఆయన వచ్చే పర్యంత వరకు సాక్షులుగా ఉండుటకు. హల్లెలూయా. కనుకనే ప్రమిది ప్రియులరా, ఆది అపోస్తులైన పేతురు అనేక సార్లు బొంకి ఉన్నాడు. చేపలు పట్టుటకు వెళ్ళిపోతానని చెప్పి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నింపబడి ఉన్నాడో, ఒక ప్రసంగములు 3,000 మంది రక్షింపబడి ఉన్నారు. ఇంకొక ప్రసంగములు 5,000 మంది రక్షింపబడి ఉన్నారు. తన జీవితాంతము చివరకు ఎట్లాగంటే, పేతురు గారు నడుస్తుంటే ఆయన నీడ పడితే సరిపోవును అని అనేక మంది రోగస్తులను, దయ్యం పట్టిన వారిని, మోగం వారిని, కుష్ఠరోగులను పేతురు నీడ పడేలాగా చేసి స్వస్థపరచబడినట్లుగా దేవుని యొక్క మరి కార్యములు పేతురు ద్వారా. పేతురే కాకుండా ఆది అపోస్తులు వారే కాకుండా ఆనాడు 120 మంది ఆత్మతో నింపబడిన వారే కాకుండా నేటి వరకు క్రీస్తు కొరకు సాక్షులుగా నిలిచిన వారు, ఆయన ఆత్మాభిషేకము పొందిన వారే అనేక మంది ప్రభు కొరకు సాక్షులుగా ఉండి తమ జీవితమును సమర్పించి ఆయన రాజ్యమును కట్టినట్లుగా దేవుని యొక్క వాక్యభాములో మనం చూస్తున్నాం. కేవలం ఏంటంటే పైనుండి శక్తి పొందుట అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మను కుమ్మరించి నాటి నుంచి నేటి వరకు ఆయన ఆత్మ సంచరింపచేయచ్చు, ఆత్మ ద్వారా కార్యం జరిగించుతున్నారు. అనేక మంది తల పెట్టించుతున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, క్రైస్తవము లేకుండా చేయాలని చూస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు లోకమంతయు సంచరించు ఆయనే యేసే దేవుడు అని చెప్పుచు యేసు ప్రభు నమ్ముకుంటే మోక్షానికి వెళ్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన బిడ్డల ద్వారా లోకమంతా ప్రకటింప చేయుచున్నాడు.